అందరికీ నమస్కారం. ఇవాళ నేను చెప్పే ఒక అద్భుతమైన యోగం గురించి చెప్తాను. ఇది చాలా అరుదుగా వచ్చే యోగం. అంటే 10,000 సంవత్సరాలకు ఒకసారి కూడా వస్తున్నారో అదో తెలియదు. అలాంటి యోగం ఏంటంటే గ్రహమాలికా యోగం అంటారు దీన్ని. ఈ యోగంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి, అసలు ఎవరెవరి జాతకాల్లో యోగం ఉంటుంది, ఈ యోగానికి దీనికి సమానమైన కొన్ని యోగాలు కూడా దీంతో సమానంగానే పరిగణిస్తూ ఉంటారన్నమాట. మరి గ్రహమాలికా యోగం ఎప్పుడు వచ్చింది, ఆ టైంలో పుట్టిన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ జాతకాలు ఎలా ఉంటాయి అనేది ఈ విశ్లేషణ. ఇది చాలా అరుదుగా వచ్చే యోగం అని చెప్పాను. మరి మనిషి జీవితాన్ని తీర్చిదిద్దే గ్రహాలుగా మనం 7 గ్రహాల గురించి చెప్తూ ఉంటాం. ముఖ్యంగా ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్ర, శని ఇవన్నీ ఒక వరుసలో వచ్చినప్పుడు మాత్రం ఆ వ్యక్తికి దివ్యమైన శక్తులు వస్తాయని చెప్తూ ఉంటారన్నమాట. అట్లా అన్ని రాసుల్లోనూ కంటిన్యూగా వరుసగా ఉండాలన్నమాట ఇవి. అలాగే మరి ఈ యోగం ఏంటంటే చాలా అరుదుగా ఒక 10,000 సంవత్సరాలకు ఒకసారి కానీ రాదు అని చెప్తూ ఉంటారు. కాలసర్ప యోగం గురించి మనకు అందరికీ తెలుసు. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండడం అనేది చెప్తూ ఉంటాం. రాహు మకర రాశిలో ఉన్న, కేతు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు రాహుకేతులు ఉత్తరాయణంలోనూ దక్షిణాయనానికి సంబంధించిన రాసులు అన్నమాట ఇవి. మరి ఇలాంటి రాసులు రాహుకేతులు ఉన్నప్పుడు ఆ మాలికా యోగం ఏర్పడుతుందని చెప్తూ ఉంటారన్నమాట. అది చాలా కీలకమైన మాలికా యోగం అని చెప్పాలి. అది కూడా చాలా అరుదుగా ఉంటుంది. మరి దానికి సంబంధించిన ఈ యోగం ఏంటంటే ముఖ్యంగా 9 గ్రహాలు అన్నాము. ఈ 9 గ్రహాలు వరుసగా 7 రాసుల్లో ఉంటే మనకి ఈ యోగం ఏర్పడుతుంది. 8 రాసుల్లో ఉన్నా కానీ 9 రాసుల్లో ఉన్నా కానీ గ్రహమాలికా యోగం అని చెప్పాల్సి వస్తుంది. మరి అంటే మధ్యలో ఖాళీ గడి ఉండకూడదు ఈ యోగం ఉన్నప్పుడు. మరి రాహుకేతులు వేరే వేరే రాసుల్లో ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు కూడా ఈ యోగం ఏర్పడుతుంది. అంటే మకర రాశిలో కానీ కర్కాటక రాశిలో కానీ కాకుండా ఇతర రాశిలో ఉన్నప్పుడు కూడా ఈ యోగం ఉంటుంది. మరి ఆ రాహుకేతులు మకర రాశిలో కర్కాటక రాశిలో ఉన్నప్పుడు మాత్రం అది చాలా ప్రత్యేకమైన యోగంగా చెప్తాం. అసలైన గ్రహమాలికా యోగం అనేది ఇదే. మరి ఈసారి ఏర్పడిపోయే అంటే ఈ యోగం అనేది ఇటీవల కాలంలోనే వచ్చింది. అది ఎప్పుడు అంటే 2017లో. అంటే దీనివల్ల మనకేంటి లాభం అని అనుకోవచ్చు, కానీ ఆ టైంలో పుట్టిన జాతకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ అదృష్ట జాతకులను చెప్పాలి, మహర్జాతకులుగా చెప్పాల్సి వస్తుంది. అంటే 2017 సెప్టెంబర్ 27వ తారీఖున ఉదయం 9:59 గంటలకు ఏంటంటే ఈ యోగం ప్రారంభమైంది. 29వ తారీఖు రాత్రి 10:28 గంటల వరకు ఇది యోగం ముగిసింది. అంటే సెప్టెంబర్ 27 నుంచి 29 మధ్యలో ఎవరైనా పుట్టిన జాతకులు ఎవరైనా ఉంటే వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా యోగం ఉంటుందన్నమాట. మరి అమ్మవారి నక్షత్రమైన మూల నక్షత్రంతో యోగం అప్పుడు ప్రారంభమైంది. అదే దేవి నవరాత్రుల టైం అది, ఆ మూల నక్షత్రం అనేది. మరి మూల నక్షత్రం ఉండే ధనుసు రాశికి అధిపతి గురువు కాబట్టి ఈ గురువు ఏంటంటే అప్పుడు ఎక్కడున్నాడు అనేది మనం చూస్తే అప్పుడు యోగం ఏర్పడినప్పుడు ఈ మాలికా యోగంలో మధ్యలో తులారాశిలో గురువు ఉన్నాడు. అప్పుడు ఇక బుద్ధికారకుడు బుధుడు ఏంటంటే తన ఉచ్చరాశి అయిన కన్యలో రవితో చేరి బుధాదిత్య యోగాన్ని ఇచ్చాడు అప్పుడు. అలాగే గురువు ఏంటంటే లక్ష్మీ స్థానమైన శుక్రరాశిలో ఉన్నాడు అప్పుడు. మరి ఈ గ్రహ కలయికలన్నీ కూడా అదృష్టాన్ని కలిగించే యోగంగా చెప్పాల్సి వస్తుందన్నమాట. ఈ యోగం ఎందుకు ప్రత్యేకం అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. ముఖ్యంగా 7 గ్రహాలు ఒక దారిలో ప్రయాణిస్తున్నాయంటే మనసు, బుద్ధి, నిర్ణయం కానీ, కృషి కానీ, అదృష్టం కానీ, ఐశ్వర్యం కానీ అన్నీ ఒక దిశగా పనిచేస్తున్నట్టుగా మనం భావించాలి. ప్రధానంగా ఈ యోగం ఏంటంటే ఏమేమి ఇస్తుందనే చూద్దాం. అంటే అభివృద్ధి శక్తి అనేది ఇస్తుంది. మన ప్రయత్నం ఫలించకుండా ఏదైనా ఉండవన్నమాట. మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా 100% ఫలిస్తాయని చెప్పవచ్చు అనమాట. అంటే కష్టం వచ్చినా కానీ లేదా దైవానుగ్రహం ఉండి మనం నడిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ యోగం ఉన్నవాళ్ళు ఏంటంటే జీవితంలో వరుసగా కంటిన్యూగా ఎదుగుతూ ఉంటారు, పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. అలాగే జ్ఞానము కానీ, దూరదృష్టి కానీ ఈ జాతకులకు ఉంటుంది. ఈ యోగంలో పుట్టిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి లోతైన పరిజ్ఞానం ఉంటుంది, అద్భుతమైన సృజనాత్మకత ఉంటుంది. ఏదైనా కానీ ముందే అంచనా వేసే శక్తి సహజంగానే వీళ్ళకి వస్తుందన్నమాట. అలాగే రాజయోగ సమానమైన ఐశ్వర్యం కూడా వీళ్ళకి లభ్యమవుతుంది. అంటే ధనం కానీ, గౌరవం కానీ, అధికారం కానీ ఈ యోగం ఉన్న వాళ్ళకి దరి చేరడానికి ఎక్కువ సమయం పట్టదు. ప్రధానంగా ఏంటంటే అవకాశాలు అనేవి మనం తలుపు తట్టుకుంటూ అవే వస్తాయి, మనం తలుపు తట్టక్కర్లేదు. అలాగే శాంతి కానీ, కుటుంబ సౌఖ్యం కానీ ఈ యోగం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుందని చెప్పొచ్చు. పెళ్లి జీవితం కానీ, పిల్లల పురోగతి కానీ, కుటుంబ ఐక్యత కానీ ఇవన్నీ కూడా వీళ్ళ జాతకాల్లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏంటంటే అడ్డంకులు తొలగిపోవడం కానీ, ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ అవి తొలగిపోవడం కానీ, ఎవరికి రాకూడని సమస్యలు వచ్చినా కానీ వాటికి పరిష్కార మార్గాలు కూడా దేవునే తెచ్చినట్టుగా దొరుకుతూ ఉంటాయి. దైవ కటాక్షం వీళ్ళకి ఎందుకు ఎక్కువ ఉంటుందనేది ముఖ్యంగా చూద్దాం. గ్రహమాలికా యోగం ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసే శుభకార్యాలు కానీ, పుణ్యకర్మలు కానీ, జపతపాలు కానీ తక్షణమే ఫలితాలు ఇచ్చేలాగా ఉంటాయి. అందుకే వీళ్ళకి ఏంటంటే దైవ కటాక్షం ఉంటుందని చెప్పాల్సి వస్తుంది. ఇది వేలల్లో ఒకరికే ఏర్పడే యోగం అని చెప్పొచ్చు. జన్మసిద్ధమైన వరప్రసాదంగా కూడా ఈ యోగాన్ని మనం చెప్పొచ్చు. జాతకంలో యోగం లేకపోయినా కానీ మనకు లేదు అనే అసంతృప్తి మనకు ఉంటుంది.
లేకపోయినా కానీ మనం చేసే కర్మలను బట్టి, శుభకర్మలను బట్టి, గురు శుభ దృష్టి వల్ల కానీ, ధర్మపాలన ఇవన్నీ చేసుకుంటే గ్రహాల శక్తి మన మీద కూడా పనిచేస్తుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ యోగం ఏంటంటే మన జాతకం లేదని ఎవరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మంచి కర్మలు చేస్తే ఏంటంటే మంచి ఫలితాలు రానే వస్తాయి. కాబట్టి మనం చింతించాల్సిన అవసరం కూడా లేదు. సాధారణంగా ఈ యోగం ఎన్నేళ్లకు వస్తుంది అనేది మనం చెప్పలేం కూడా. ఎందుకంటే చంద్రుడు ఒక రాశిలో 2.25 రోజులు ఒక రాశిలో ఉంటాడని తెలిసింది మనకి. అలాగే బుధుడు ఏంటంటే 20 నుంచి 25 రోజుల మధ్యలో రాశిని మారుతూ ఉంటాడు. శుక్రుడు 23 నుంచి 25 రోజుల మధ్యలో రాశి మారుతాడు. రవి ఏంటంటే 30 రోజులకు ఒకసారి మారుతాడు. కుజుడు 45 రోజులకి మారుతాడు. ఇక గురువు సంవత్సరానికి ఒకసారి, శని 2.5 సంవత్సరాలకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఈ గ్రహాలన్నీ కలిసి ఒకే వరుసలో రావాలంటే చాలా కష్టమైన ప్రక్రియ. మరి 7 భావాల్లో వరుసగా నిలబడాలంటే అంత ఈజీ కూడా కాదు, అంత సులభం కాదని చెప్పొచ్చు. మరి ఈ గ్రహమాలిక యోగం ఉన్న వ్యక్తులు ఎవరెవరు ఉన్నారా అంటే ముఖ్యంగా ఏంటంటే మన శ్రీరామచంద్రుడు. మనకు వాల్మీకి రామాయణ ప్రకారం ఏంటంటే శ్రీరామచంద్రుడి జాతకంలో పంచగ్రహ యోగం ఉందంటారు. ప్లస్ మరి గురువు చంద్ర బలం ఉండటం వల్ల కూడా ఈ గ్రహ మాలికా యోగానికి సమానమైన యోగం ఆయన జాతకంలో ఉందనేది జ్యోతిష్కులు చెబుతూ ఉంటారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ, మరి శ్రీకృష్ణ పరమాత్మ జాతకంలో కూడా ఇంచుమించు ఈ తరహాలోని జాతకంలో గ్రహస్థితులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఎందుకంటే చంద్రుడి ఆధారంగా వరుసగా శుభగ్రహాలుగా ఉన్నాయని చెప్పి పూర్వ గ్రంథాల్లో రాసి ఉంది. ఇది దీన్నే దైవ రాజయోగాల మాలికగా మనకి పేర్కొన్నారు. అలాగే మనకు ఆది శంకరాచార్యులు, శంకర భగవత్పాదులు గారు వారి చరిత్రలో కూడా మరి యోగం ఉన్నట్టుగా చెబుతూ ఉంటారు. అంటే జ్ఞాన ప్రబోధ శక్తి కానీ, అఘోరమైన తపస్సు ఫలితంగా ఆయనకి ఏంటంటే ప్రత్యేక గ్రహసరళత ఉన్న జన్మగా చెబుతూ ఉంటారు. కాబట్టి ఇంచుమించు సమాన గ్రహస్థితులు అనేవి ఆది శంకరాచార్యుల జాతకంలో కూడా ఉందని చెప్తూ ఉంటారు. అశోక చక్రవర్తి జాతకంలో కూడా ఈ యోగం ఉందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అసాధారణమైన అధికారంలో అభివృద్ధి కానీ, ప్రపంచాన్ని మార్చేసిన నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఆయన జాతకంలో కూడా ఇది ఉందని చెప్తూ ఉంటారు. ఇక చక్రవర్తి విక్రమాదిత్యుడి జాతకంలో కూడా ఈ యోగం ఉందని చెప్తూ ఉంటారు. విక్రమాదిత్య శకం అని చెప్తూ ఉంటారు కదా మనకి. వాళ్ళ జాతకంలో కూడా ఏంటంటే శ్రీమాలిక యోగం కానీ, రాజమాలిక యోగం కానీ, గ్రహమాలిక యోగం అని సమానంగా ఉండే శక్తులు వీళ్ళ జాతకంలో ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఇక స్వామి వివేకానంద ఇప్పుడు అద్భుతమైన జ్ఞానశక్తి ఉన్న వ్యక్తి. ఆయన నాయకత్వ లక్షణాలు ప్రగాఢంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్త కీర్తి కానీ, శక్తివంతమైన చంద్రబలం కానీ ఈయన జాతకంలో ఉంది. అందువల్ల ఈయన జాతకంలో కూడా దానికి ఇంచుమించు సమానంగా గ్రహమాలిక యోగం ఉందని చెబుతూ ఉంటారు. ఇక చాణక్యుడు మనకు తెలుసు కదా, కౌటిల్యుడి అర్థశాస్త్రం చెప్తూ ఉంటాం. అద్భుతమైన బుద్ధి కానీ, వ్యూహశక్తి కానీ, రాజయోగ సృష్టి కానీ ఈయన జాతకంలో ఉంది. కాబట్టి ఆయన కూడా గ్రహమాలిక యోగానికి దగ్గరగా ఉన్న జాతకంగా చెప్తూ ఉంటారు. మరి లేటెస్ట్గా ఇప్పుడున్న కాలంలో ఏంటంటే ఎవరి జాతకంలో ఉంది అనుకున్నప్పుడు ముఖ్యంగా కొంతమంది అయితే మనం చెప్పొచ్చు. వాళ్ళలో ఏంటంటే ప్రముఖులు అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకి రాష్ట్రపతిగా చేసిన వ్యక్తి, మరి సైంటిస్టు. అలాగే నెల్సన్ మండేలా, మరి మహాత్మా గాంధీ కూడా, జేఆర్డి టాటా కానీ, స్టీవ్ జాబ్స్ కానీ, ఎలాన్ మస్క్ కానీ, నికోలా టెస్లా కానీ వీళ్ళ జాతకాల్లో కూడా ఈ లక్షణాలకు సమానమైన గ్రహమాలిక యోగం ఉంది అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అద్భుతమైన దూరదృష్టి ఉంది, అసాధారణ ప్రతిభ ఉంది, దివ్యమైన అభివృద్ధి అనేది వాళ్ళ జాతకాల్లో ఉంది. ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తియుక్తులన్నీ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ జాతకాలకి ఏంటంటే గ్రహమాలిక యోగానికి దగ్గర లక్షణాలు వీళ్ళ జాతకాల్లో ఉన్నాయని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈ అరుదైన గ్రహమాలిక యోగం మనకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఎవరి జాతకాలు అలా లేదు. ముఖ్యంగా ఏంటంటే 2017లో ఈ గ్రహస్థితులు వచ్చినాయి. కాబట్టి ఆ టైంలో పుట్టిన వ్యక్తులు 100కో 100కో చాలా తక్కువ మందే ఉంటారు. వాళ్ళ జాతకాల్లో మాత్రం ఖచ్చితంగా యోగం ఉండే అవకాశం ఉంది. అలాగే మరి రాహువు, కేతువు మకర, కర్కాటక రాశుల్లో ఉండాలి. ఆ ఉన్నప్పుడు ఆ లైన్లోకి ఆ గ్రహాలు వస్తే మాత్రం కంపల్సరీగా యోగం ఉంటుంది. మరి రేపు వచ్చే సంవత్సరం 2026 డిసెంబర్లో కూడా రాహుకేతులు మకర రాశిలోకి వస్తాయి. కానీ శని బయట ఉండటం వల్ల గ్రహమాలిక యోగం ఏర్పడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం గ్రహమాలిక యోగం ఏర్పడటం కానీ జరగదు. చెప్తున్నారు కదా, యావరేజ్ని దాదాపు 10,000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే గ్రహమాలిక యోగం వస్తుంది. కాకపోతే మకర, కర్కాటక రాశిలో రాహుకేతులు కాకుండా మేషం నుంచి మరి 12 రాశుల్లో కూడా ఈ రాహుకేతులు ఉన్నప్పుడు అన్ని రాశులు ఒక మధ్యలో ఒక గడి కూడా ఖాళీగా ఉండకుండా ఈ 7 గ్రహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా గ్రహమాలిక యోగంలో కొద్ది సమానమైన గ్రహమాలిక యోగాలు అయితే ఏర్పడతాయి. కాబట్టి ఈరోజు నేను చెప్పింది ఏంటంటే గ్రహమాలిక యోగం, అరుదైన గ్రహమాలిక యోగం లక్షణాలు ఏంటి, దాని ఫలితాలు ఎలా ఉంటాయి. ముఖ్యంగా 2017లో పుట్టిన ఎవరైనా ఉండుంటే వాళ్ళైతే ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది మన జాతకంలో
మనం ఏ టైంలో పుట్టామో, ఎప్పుడు పుట్టామో, ముఖ్యంగా ఆ టైంలో పుట్టామా లేదా అనేది నేను చెప్పాను కాబట్టి పర్టికులర్గా ఆ టైము సెప్టెంబర్ నెలలో మరి ఆ టైంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది వర్తించే జాతకంగా చెప్పొచ్చు. ముఖ్యంగా నా వీడియోలు మీకు నచ్చుతూ ఉన్నాయని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాను.